నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక, ప్రధాన లక్ష్యం. ఆల్ ఇండియా వ్యాప్తంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పి, నీటి విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో వారి మీద లాఠీ చర్చ చేయడాన్ని ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం. ఏదైతే సోనం వాంగ్చుక్ నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తా ఉంటే వారిని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వారి దీక్షను భగ్నం చేసి, అలాగే దీక్షను భగ్నం చేసినందుకు దేశంలోని విద్యార్థులు యువత అందరూ కలిసి కూడా చెలో పార్లమెంట్ ను శాంతియుతంగా నిర్వహిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల పైన విచక్షణ రహితంగా లాఠీ చార్జీలు చేయడం, బాష్పవాయువులు ప్రవర్తించడం, వాటర్ క్యాన్లతో కొట్టించడం, దీన్ని మేము ఎస్ఎఫ్ఐ అలాగే ఎన్ఎస్ఐ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం విద్యార్థుల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. దేశవ్యాప్తంగా నీటి పరీక్ష లీక్ అయిందని చెప్పి, విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి విద్యార్థులందరూ కూడా న్యాయాన్ని కోరితే ఇది న్యాయంగానే ఉన్నది అని చెప్పి మోడీ ఇప్పటి వరకు సమర్థించుకోవడం, కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెనుకేసుకొని వస్తున్నాడు కానీ మరి ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, అలాగే బేషరత్తుగా ఏదైతే విద్యార్థుల నాయకులపై అరెస్టులు చేసిందో వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఇప్పటికైనా దేశ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే విద్యార్థులకు న్యాయం కోసం ఏదైతే నైతిక బాధ్యత వహిస్తూ 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు. కావున వెంటనే వీటన్నిటికి కూడా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ రాజీనామా చేయకుంటే ఖచ్చితంగా దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు